పెద్ద డౌట్ ఏంటంటే, అక్కడ అంతరిక్షంలో ఉన్నప్పుడు బాడీ ఫంక్షనింగ్, బవల్ మూవ్‌మెంట్స్ మొదలుకొని నిద్ర అలవాట్లు, అన్నీ డిస్టర్బ్ ఆహారపు అవుతాయి. ఆకలి, అంటే బాధగా ఉండడం, సంతోషంగా ఉండడం వీటన్నిటికి అసలు తావుంటుందా ఆ వాతావరణంలోని? యెస్. అంటే మీకు అది గాకుండా షీ ఈజ్ ఒంటరిగా లేదండి. ఇప్పుడు, హ్మ్. ఇప్పుడు నిన్నటి వరకు గూడా 11 మందున్నారక్కడ. ఒకటేంటంటే క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్‌లో ఎంత ఉంటుందది. పెద్దదుంటుంది సార్ అది మొత్తం? ఒక ఫుట్‌బాల్ ఫీల్డ్ అంత పెద్దగా ఉంటుందండి మొత్తం. మొత్తం. మొత్తం స్టేషన్ అంతా గూడా. స్పేస్ స్టేషన్ ఈస్ ఈ మూల అబౌట్ నుంచి ఆ మూల మీరు తీసుకుంటే ఒక ఫుట్‌బాల్ ఫీల్డ్ ఫుట్‌బాల్ ఫీల్డ్ అంత స్పేస్ వాళ్ళకి మూవ్‌మెంట్‌కి ఉంటుంది. బట్ తేలుతూ ఉంటారు. తేలుతుంటారు. ఓన్లీ ఆక్సిజన్ అది? ఆక్సిజన్ అంతా కూడా మీకు సప్లై ఉంటుందండి. ప్రెషరైజ్డ్ ట్యాంక్ ఉంటాయి మీకు. ఓకే. ఇవంతా కూడా ఈ ఫెసిలిటీ అంతా కూడా ప్రెషరైజ్డ్‌గా ఉంటుంది. గాలి అవైలబిలిటీ ఉంటుంది. ఎవ్రీథింగ్ మీకు ఫుడ్ అంటే ఫుడ్ ఉంటుంది. ఈవెన్ టాయిలెట్స్ కోసం కూడా వ్యవస్థ ఉంటుందండి. సో నిద్రపోవడానికేమో వాళ్ళకి సెపరేట్ ఒక టెలిఫోన్ బూత్ లాంటిది ఒక కంపార్ట్మెంట్ ఉంటుందండి. ఆహా! అంటే బేసికల్‌గా ఏమవుతుందంటే అంతరిక్షంలో మీరు వెళ్తే కింద, మీద, పైన అనే ఒక కాన్సెప్ట్ ఉండదు. ఫ్లాట్‌గా పడుకోవడం ఉండదు. అంటే వారికున్న ఈ బూత్‌ని మీరు ఎలా అయినా పడుకోవచ్చు యాక్చువల్‌గా. అంతరిక్షంలో ఏమవుతుందంటే ఒక చిన్న నీటి బిందువు కూడా మీరు ఇలా వదిలేస్తే అది తిరుగుతా ఉంటుంది మొత్తం. హుహు. సో మీరు వెళ్ళే వాష్‌రూమ్‌లో ఏం చేస్తారంటే అక్కడ ఒక చిన్న మీకు కంపార్ట్మెంట్ లాగా ఉంటుంది. దానికి మెషిన్స్ ఉంటాయి. హ్మ్. ఒక మీరు సక్షన్ మెషిన్. సక్షన్ మెషిన్స్ లాగా ఉంటాయి. ఆ సక్షన్ మెషిన్ ద్వారా సో అన్నిటికీ ఏర్పాటు అక్కడ ఉందండి. అయితే మరి ఇంత అవసరం ఏముంది అదే. అని ఒక పెద్ద ప్రశ్న వేసుకోవాలి మనం. అంతే అంతే. అంటే మరి మానవుడు ఎల్లకాలం ఈ భూమి మీద ఉండలేడండి. హ్మ్. హీ హ్యాస్ టు గో టు ద స్పేస్. అంటే స్టీఫెన్ హాకింగ్ గారు ఏమన్నారంటే మనకి 2 టైమ్ లైన్స్ ఇచ్చారు. ఒక 200 సంవత్సరాలు భూమి నివాసయోగ్యంగా ఉండదు. ఇంకా ఒక 1000 సంవత్సరాలు ఒక సమయం ఇచ్చాడు ఆయన. 200-1000 ఇయర్స్. ఈ 1000 ఇయర్స్‌లో మీరు భూమిని వదిలేసి వెళ్ళిపోండి. వేరే గ్రహాలను వెతుక్కోండి. అక్కడ వెళ్లి ఉండండి అని చెప్పేసి ఆయన సూచన ఇచ్చాడు. మరి అది నిజం కావాలి అంటే మనకి డెఫినెట్‌గా ఇలాంటి పరిశోధనలు ఇట్లాంటి జరగాలి. పరిశోధనలు జరగాలి.